హలో అందరికీ. ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీతో వచ్చాను. చాక్లెట్ బ్రెడ్ బైట్స్. అయితే ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. అయితే ముందుగా బ్రెడ్ పీసెస్ తీసుకోండి. ఇక్కడైతే నేను హోల్ వీట్ బ్రెడ్ అయితే తీసుకున్నాను హెల్తీ కోసం. సో ఇక్కడ నేనేం చేస్తానంటే మా బుడ్డి దాని క్యాప్తో సేమ్ బ్రెడ్ బైట్స్ ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే స్క్వేర్ షేప్ కూడా ట్రై చేయొచ్చు. రౌండ్ చూడడానికి బాగుంటుందని. అంటే బ్రెడ్ ముక్క అస్సలు వేస్ట్ కాకుండా ఎడ్జెస్ కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఒక డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు, మీరు కాంపౌండ్ తీసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని కట్ చేసేయండి ఇలా స్మాల్ పీసెస్గా. తర్వాత ఆ బ్రెడ్స్ మధ్యలో ఒక సైడ్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. సో నెయ్యి వేసుకొని దాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి అంతా టేస్ట్ బాగడానికి. ఇక్కడ మన హెల్తీ కాబట్టి నెయ్యి తీసుకున్నాం, మీరు బటర్ తీసుకోవచ్చు. ఇంకా బటరే కదా ఆప్షన్, నెయ్యి. సో ఇలా చాక్లెట్ మధ్యలో పెట్టి ఇలా క్లోజ్ చేసేసేయాలన్నమాట ఈ బ్రెడ్ పీసెస్ని. సో మిగిలిన చాక్లెట్ అయితే నేను తినేసాను అనమాట, వేస్ట్ ఎందుకు. ఇప్పుడు మన బ్రెడ్ టోస్టర్లో ఈ బ్రెడ్ పీసెస్ని పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మంచిగా క్లోజ్ చేయండి. ఈ గ్రిల్లో పెడితే మనకు షేప్ బాగా వస్తుంది, అందుకే మీ దగ్గర ఏ టోస్టర్ అవైలబుల్ ఉంటే అందులో పెట్టవచ్చు. సో ఇప్పుడైతే మన బ్రెడ్స్ ఫ్రై అయిపోతుంది. చూద్దామా, అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో ఆ షేప్. చిన్నగా అంటే ఎప్పుడు బ్రెడ్ తినే బదులు ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది, మీరు ట్రై చేసి చూడండి. సో ఇలా అయిన తర్వాత దీని మీద హనీ స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. సో ఇప్పుడైతే మన బ్రెడ్ బైట్స్ రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి, ఎమ్మీగా, ఇంకా హెల్తీ కూడా. అంటే ఇందులో అంత హెల్త్ పాడే విషయాలు ఏం లేవు, అందుకే. సో చూడండి ఇలా చాక్లెట్ మధ్యలో ఎంత బాగుంటుందో, పైన హనీ, ఏం షుగర్ ఐటమ్స్ లేకుండా. సో నచ్చాయా? కొంచెం నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.